హలో ఆడియో లవర్స్, ఈరోజు ఈ వీడియోలో డాల్బీ అట్మాస్ ఏవి రిసీవర్ని స్పీకర్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఒక టెక్నీషియన్ లేకుండా సెల్ఫ్గా ఎలా దాన్ని క్యాలిబ్రేషన్ చేయాలి అనేది చూద్దాం. వీడియోలో ఫుల్ లెంత్ వీడియో చేద్దాం. సో ఫుల్ వీడియో కావాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లోకి అనేది బయోలో ఉంటుంది. సో ఒక టెక్నీషియన్ లేకుండా దాని క్యాలిబ్రేషన్ ఎలా చేయాలి, సో బెటర్ అవుట్పుట్ ఎలా అన్నది డౌట్ లేకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ వీడియో చూడండి. అదే విధంగా దీని కంప్లీట్ ఫుల్ వీడియో అంటే మన ఇన్స్టాగ్రామ్లో మనకి 3 minutes కన్నా ఎక్కువ ఉండదు. సో డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే ఈ ప్రాసెస్ ఏంది, ఎలా చేసుకోవాలి మనం సెల్ఫ్గా అన్నది నా యూట్యూబ్ ఛానల్కి రండి. అక్కడ మనం ఏవి రిసీవర్ని ఒక టీవీ హెచ్డిఎంఐ ఒకటి అవుట్పుట్ తీసుకొని ఇక్కడ పవర్ ఇన్లెట్ చేసి, సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఈ టెర్మినల్స్ ఉంటాయి. యూజ్ చేసుకున్న తర్వాత ఒక సెంటర్ స్పీకరే అనుకుందాం. ఫస్ట్ జస్ట్ ఇది ఒక క్లారిఫికేషన్. సెంటర్ స్పీకర్ అనేది రెడీ అయింది. ఓకే, సరే ఈ వైరు ఇది సెంటర్ స్పీకర్, దీనికి పెడదాము. దాని తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ సెంటర్ స్పీకర్ కేబుల్ని మనం ఆల్రెడీ సెంటర్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సెంటర్ దాంట్లోనే మనం దీన్ని ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఫ్రంట్ ఇక్కడ ఆర్ అని ఉంది. ఆర్ అంటే ఫ్రంట్ రైట్, ఫ్రంట్ ఎల్ ఉంటే ఫ్రంట్ లెఫ్ట్. సో మనం నుంచున్నప్పుడు పొజిషన్ వచ్చేసి రైట్ స్పీకర్ రైట్కి, లెఫ్ట్ స్పీకర్ లెఫ్ట్కి పెట్టాలి. సో స్పీకర్ టెర్మినల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ డ్యాంపింగ్ అన్నది, స్పీకర్ డ్యాంపింగ్ అన్నది ఈ ప్లస్ మైనస్ని బట్టి అది లోపలికి ప్రెస్ చేయాలా బయటికి ప్రెస్ చేయాలా అన్నది ఉంటుంది. అది లోపలికి ప్రెస్ చేసినప్పుడే మనకి ఆ సౌండ్ అనేది, ఆ థంబ్ అనేది క్రియేట్ అవుతుంది. బయటికి అన్నప్పుడు ఏంటంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఆ థంబ్ అనేది మిస్ అవుతుంది. అందుకని మనకి ఒక ఓట్ సౌండ్ వస్తుంది. అది కనుక పొలారిటీ కనుక రాంగ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో మనకి థంబ్ లోపలికి ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ బాక్స్లో ఉన్న ఆ ఎయిర్ టైట్నెస్, ఆ ఎయిర్ ఉండటం వలన టైట్ అయ్యి మనకి ఆ ప్రెషర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది మనము రైట్ స్పీకర్కి కనెక్ట్ చేద్దాం. ఇవి మనం కస్టమైజ్ చేసిన మన స్పీకర్స్. ఈ పక్కన ఉన్నాయి, ఆ పక్కన ఉన్నాయి పోల్క్ స్పీకర్స్. ఇక్కడ కూడా సేమ్. బిఫోర్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి బ్రాండెడ్ అంటే ఓకే ఫైన్, వాడు ఆల్రెడీ మెన్షన్ చేస్తాడు పర్ఫెక్ట్ 8 ohms 6 ohms అనేది డీటెయిల్గా ఉంటుంది. బట్ కస్టమైజ్ చేసినప్పుడు ఏమైందంటే అంటే సో నేను కస్టమైజ్ చేసింది ఓకే, నాకు ఒక క్లారిటీ ఉంటుంది. బట్ మీరు డిఫరెంట్ పీపుల్ దగ్గర లోకల్ స్పీకర్లు కస్టమైజ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ పొలారిటీ అనేది 4 ohms 6 ohms 8 ohms అన్నది ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి దొరికిన స్పీకర్స్ని బట్టి వాళ్ళకున్న ఐడియా ప్రకారం చేస్తారు. బట్ ఐడియా ఏంటంటే ఏవి రిసీవర్ డిఫరెంట్ డిజైన్ ఇది. సో దీనికి మినిమం 8 ohms ఉన్నప్పుడే మనకి ఏమైందంటే ఆ హీట్ జనరేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఆ యాంప్ డిజైన్ చేసింది 8 ohms డిజైన్. సో మనం 8 ohms డిజైన్ ఉన్న స్పీకర్స్ మాత్రమే పెట్టాలి. సో ఫస్ట్ మనం దీన్ని ఒక మల్టీమీటర్ టెస్టర్ ద్వారా ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుందాం. లేదు మీరు బయట తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర అయినా సరే మీరు చెక్ చేసి తీసుకోండి. ఈ విధంగా ఒక డిజిటల్ మీటర్, ఈ డిజిటల్ మీటర్ ద్వారా మనకి ఓమ్ సెలెక్షన్ పెట్టుకొని, అంటే సో ఇలా ఇది ఓమ్ సెక్షన్, ఓమ్లో 20 200 ఆ రేంజ్లో పెట్టుకొని, సో 8.6 వచ్చింది. సో ఈ విధంగా అన్ని స్పీకర్స్ని మనము 8 ohms వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. 8 ohms వస్తేనే అది దీనికి మ్యాచింగ్ ఏవి రిసీవర్కి. ఇప్పుడు దీన్ని టర్న్ చేద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ రైట్ స్పీకర్ అయిపోయింది, ఫ్రంట్ లెఫ్ట్కి వెళ్దాం.
ఓకే, ఈ విధంగా లెఫ్ట్ రైట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత సెంటర్ స్పీకర్, మూడోది సెంటర్ స్పీకర్. సెంటర్ స్పీకర్ కూడా కనెక్షన్ ఇచ్చేద్దాం. సో సెంటర్ ఇచ్చాము, లెఫ్ట్ రైట్ ఇచ్చాము, సరౌండ్ లెఫ్ట్ రైట్ ఇద్దాం. నెక్స్ట్ సరౌండ్ రైట్. నెక్స్ట్ అట్మాస్ఫియర్ కనెక్ట్ చేయట్లేదు, ఓన్లీ 5.1 5.0ని కనెక్ట్ చేస్తున్నా. సబ్ ఊఫర్ కనెక్ట్ చేయట్లేదు, జస్ట్ డెమో కోసం. రిమైనింగ్ అనేది యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ పవర్ అనేది ఇన్లెట్ ఇవ్వాలి. దాని తర్వాత మన దగ్గర ఒక అమెజాన్ స్టిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన దగ్గర ఎయిర్టెల్ మీడియా ప్లేయర్ కానీ టాటాది కానీ ఏదైనా సరే దాని మీద డాల్బీ అట్మాస్ లేబుల్ ఉన్న డివైస్ కావాలి మనకి. ఎందుకంటే ఈ టీవీ సోర్స్ని మనం బిలీవ్ చేయలేము. కొంతమంది ఏంటంటే ఇది ఎందుకు సార్ 5,000 6,000 వేస్ట్, టీవీలో రిటర్న్ ఛానల్ పెట్టేస్తాం వస్తుంది. టీవీ నుంచి వచ్చేది క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. సో అమెజాన్ స్టిక్ ఏంటంటే డెడికేటెడ్ ఫర్ ఓన్లీ హోమ్ థియేటర్ సిగ్మెంట్ కోసం డిజైన్ చేసిన డివైస్. ఇది ఏంటంటే పర్ఫెక్ట్ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, హెచ్డిఆర్. సో ఇవన్నీ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్లస్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీని టీవీ మీద కానీ ప్రొజెక్టర్ మీద కానీ లోడ్ పడదు. ఇది సపరేట్గా ఉంటుంది. దీని రిమోట్ కూడా రెస్పాన్స్ స్పీడ్గా ఉంటుంది. సో దీనికి పవర్ వచ్చేసి ఇక్కడ యూఎస్బి ఉంటుంది. యూఎస్బి పవర్ ఇక్కడ రాసి ఉంటుంది యూఎస్బి పవర్ ఓన్లీ అని. ఈ పవర్ని తీసుకొని ఈ డివైస్ని మీడియా ప్లేయర్లో ఇన్సర్ట్ చేసి సెట్ చేస్తే ఈ పవర్తో ఈ డివైస్ రన్ అయ్యి మనకి ఆన్లైన్ కంటెంట్ని దీంట్లో తీసుకుంటుంది. దీంట్లో తీసుకున్న తర్వాత ఈ వీడియో డివైస్లో ఆడియో ఏదైతే ఉందో తీసుకొని వీడియోని బైపాస్ చేస్తుంది. అప్పుడు మనం ఈ టీవీ హెచ్డిఎంఐ కానీ ప్రొజెక్టర్ కానీ ఇక్కడ హెచ్డిఎంఐ అవుట్లో ఇన్సర్ట్ చేస్తాం. అప్పుడు మనకి ఏంటంటే ఆడియో అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఆడియో ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ తీసేసుకుంది, ఆడియో వీడియో బైపాస్ చేసింది. రెస్పాన్స్ బాగుండాలి, క్లారిటీ బాగుండాలి, డీటెయిలింగ్గా ఉండాలి, ఫాస్ట్ అంటేనేమో దిస్ ఈస్ ద బెస్ట్ వే. అది ఉంది ప్రాసెస్, కానీ ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకు రెస్పాన్స్ స్పీడ్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని టర్న్ చేస్తున్నా, బ్యాక్ సైడ్కి టర్న్ చేసిన తర్వాత మనము ఇన్సర్ట్ చేసి పవర్ ఆన్ చేద్దాం. టీవీ రిసీవర్ ఆన్ అయింది. సో దీన్ని మనం హెచ్డిఎంఐ అవుట్లో పెట్టేసి HDMI 3 ఇన్పుట్ డెనాన్ అని వచ్చింది చూడండి. డెనాన్ స్టార్టింగ్ అప్. సో సాఫ్ట్వేర్ అనేది అది లోడ్ చేసుకుంటుంది. సో ఇప్పుడే కదా ఇనీషియల్ స్టార్టింగ్ కాబట్టి మీకు ఒక టైం అనేది తీసుకుంటుంది. అట్లీస్ట్ ఒక 2 hours దాకా, 1 hour 2 hours పడుతుంది మీకు ఈ ప్రొసీజర్. ఒక న్యూ సిస్టమ్ చేయాలంటే ఈజీగా పడుతుంది, 2-3 hours పడుతుంది. ఫస్ట్ మనం ఈ కేబుల్స్ అన్ని స్లీవ్ చేసుకోవటం, క్లీన్ చేసుకోవటం, ఆ తర్వాత ఈచ్ టెర్మినల్కి ఇన్సర్ట్ చేయటం, తర్వాత ఈ అన్ని కరెక్ట్గా హెచ్డిఎంఐ అన్ని కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది లేదా చెక్ చేసుకోవటం. ఇది ఆన్ చేసుకున్న తర్వాత ఇనీషియల్ సెటప్ లోడింగ్ అవ్వటం. ఈ లోడింగ్ అయిన తర్వాత ఇందులో సెట్టింగ్స్, కలాబరేషన్ అనే ప్రాసెస్ ఉంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు నార్మల్ యాంప్లిఫైయర్స్కి డెనాన్ బ్రాండెడ్ ఏవి రిసీవర్కి మెయిన్ డిఫరెన్స్ కలాబరేషన్. అదే దానివల్లనే చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది క్వాలిటీ. సో ఇప్పుడు మనకి ఇంగ్లీష్ అని వస్తుంది. సో మన ఇంగ్లీష్ని ఓకే చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్, తర్వాత ఇక్కడ
స్పీకర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా సెటప్లో, ఇంక్లూడ్ రిమోట్, బ్యాటరీస్, మైక్రోఫోను అన్నీ ఉన్నాయి కొత్తది సెటప్. స్పీకర్స్ మనము సబ్వూఫర్ లేకుండా రిమైనింగ్ 5 స్పీకర్స్ అనేది సెట్ చేసాం. నెక్స్ట్ ఇది లేఅవుట్. సెంటర్ స్పీకర్ ఉందా? ఉంది. తర్వాత యువర్ సరౌండ్ స్పీకర్సా? నాకు హైట్ స్పీకర్స్ నో. తర్వాత టాప్ ఫ్రంట్ నో. మిడిల్ అనేది మిడిల్ బ్యాక్ ఇవి మాత్రమే పెట్టుకోవాలి. ఇవి మాత్రమే అంటే ఇప్పుడు మనకు ఉన్న సిస్టమ్ వచ్చేసి ఇది 7.11 అంటే 5.1.2 సిస్టమ్. ఇక్కడ ఏమైందంటే ఎగ్జిస్టింగ్ 5 ఛానల్, 0.2 సబ్ ఊఫర్స్, ఇంకొక 0.2 ఓన్లీ సీలింగ్. సో మనం అదే 11 ఛానల్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే సీలింగ్లో 4 వస్తాయి. 4 వచ్చినప్పుడు ఏంటంటే మిడిల్ 2 పెట్టుకుంటాము, రిమైనింగ్ బ్యాక్ మిడిల్ ఇంకొక అట్మాస్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు, మనకు ఉంది ఓన్లీ 7 ఛానల్. సో మనకి ఇక్కడ ఏంటంటే 2 ఉన్నాయి. సో మనం ఎక్కువ ఎక్కడ కూర్చుంటాం? బ్యాక్ని కూర్చుంటాం. సో మనకి కరెక్ట్గా ఉండాలంటే మనం బ్యాక్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు మాత్రం మనకు అది బాగుంటుంది. ఇది ఓకే చేసుకున్నాను నేను. ఇది ఓకే చేసుకున్న తర్వాత సరౌండ్ బ్యాక్ ఆప్షన్ ఉంది కదా, ఈ సరౌండ్ బ్యాక్కి అట్మాస్కి చూపిస్తుంది. డూ యూ హ్యావ్ సబ్వూఫర్? ప్రజెంట్ నో. సో మనం ఏవైతే సెలెక్ట్ చేసామో అవి మాత్రమే హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసాము? సెంటర్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్ సెలెక్ట్ చేసాము. ఇప్పుడు సరౌండ్ బ్యాక్ ఉంది కదా, ఈ బ్యాక్ అనేది మనము అట్మాస్కి పంపిస్తున్నాం. నో. టాప్ మిడిల్ స్పీకర్స్ ఎస్, యూ కాంట్ యూజ్ డాల్బీ అట్మాస్ ఎనేబుల్డ్ మనం మిడిల్ సెలెక్ట్ చేసాం. ఫస్ట్ మెయిన్ సబ్వూఫర్ వచ్చి సబ్వూఫర్ 1 మెయిన్, తర్వాత అడిషనల్ వచ్చి సెకండ్. సో మనకి ఇప్పుడు ఏమేమి హైలైట్ అయినాయి? ఫ్రంట్ ఎస్, సెంటర్ ఎస్, సబ్వూఫర్ ఎస్, సరౌండ్, టాప్, మిడిల్. ఇది డాల్బీ అట్మాస్ కాన్ఫిగరేషన్. అదే మనము ఇది డాల్బీ మిడిల్ కాకుండా సరౌండ్ పెట్టుకున్నాం అనుకోండి, సో మీకు 7.1 కిందగా క్యాలిక్యులేషన్ అలా సెట్ చేసుకుంటుంది. సో మన డాల్బీ అట్మాస్లో ఏంటంటే ఇది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఛానల్కి వచ్చేసి 7.1కు ఏమైందంటే మనకు సరౌండ్ బ్యాక్ ఉండదు, పైకి వెళ్ళిపోయింది. అదే మీరు నెక్స్ట్ వెర్షన్ 9 ఛానల్ తీసుకున్నాం 3800 కానీ ఇప్పుడు లేటెస్ట్ 3900, అప్పుడు మనకి ఏమైందంటే సరౌండ్ బ్యాక్ ఉండి అడిషనల్గా మళ్ళీ టాప్ మిడిల్ వస్తుంది. అది నెక్స్ట్ అప్డేట్ మోడల్. అది దాంట్లో మీకు ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్ ఆడియో అనేది ఉంటుంది, 360 డిగ్రీ ఆడియో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అక్కడ హైలైట్ అయింది, ఇక్కడ ఇది హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఓకే మనకు వస్తుంది సౌండ్ అనుకున్నప్పుడు నెక్స్ట్ సెంటర్కి, నెక్స్ట్ సరౌండ్, ఈ సరౌండ్ మనం మిడిల్ కనెక్ట్ చేయలేదు కాబట్టి రావట్లేదు. మామూలుగా అయితే కనెక్ట్ చేస్తే మనకు అది కూడా వస్తుంది. సబ్వూఫర్ మనం కనెక్ట్ చేయలేదు కాబట్టి ఉండదు. ఇప్పుడు స్పీకర్ కొలాబరేషన్ అనేది ఇది ఇంపార్టెంట్. దీని వల్లనే నార్మల్ యాంప్లిఫైర్స్కి, హోమ్ థియేటర్స్కి
ఇది అసెంబుల్డ్ యాంప్లిఫైర్స్ కి బ్రాండెడ్ ఏవి రిసీవర్ ఉన్న డిఫరెన్స్, ఆ క్వాలిటీ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుంది, ఈ కొలాబరేషన్ లో ఉంటుంది. అవి నార్మల్లీ చేయలేవు ఆ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ డిఫరెంట్ ఇది. సో ఏ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీగా ఇది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ మైక్ ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. సో మీకు జనరల్ గా కొత్తగా పర్చేజ్ చేసినప్పుడు ఏమైందంటే మనకి ఇది ఒక స్టాండ్ టైపు ఇస్తాడు, దాంట్లో ఇది మైక్రోఫోన్. సో మైక్రోఫోన్ ఆడియస్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, ఇందులో ఉంటుంది అనమాట. సో దీన్ని తీసుకొని సో చిక్కు లేకుండా నీట్గా తీసుకోండి, టెన్షన్ వద్దు, కూల్గా రిలాక్స్. ఎందుకంటే ఇది టైం టేకింగ్ వర్క్ టైప్ కాదు, ఇది ప్రొసీజర్ ఉంటుంది. సో లెంది ప్రొసీజర్. ఇది మైక్. ఈ మైక్ డిటెక్ట్ చేస్తుంది ఈచ్ స్పీకర్ నుంచి మనం ఉన్న సెట్టింగ్స్ని బట్టి అది ఎట్లా తీసుకోవాలన్నది ఇది తీసుకుంటుంది. సో ఇప్పుడు దీన్ని, ఇది బేస్, దీని మీద రాసి ఉంటుంది, మెన్షన్ చేసి ఉంటుంది ఏ అని. సారీ, ఏ నుంచి ఫస్ట్ ఏ, అందుకే అది కనెక్ట్ చేసుకోవాలి. సో ఇలా లాక్ చేసిన తర్వాత బి టు బి, బి తర్వాత ఈ లాక్ ఉన్నప్పుడు దీన్ని లిటిల్గా ప్రెస్ చేయాలి. లిటిల్ ప్రెస్ చేసినప్పుడు అది అక్కడ స్టక్ అవుతుంది. దాని తర్వాత సి టు సి, డాట్ ఉంది, ఆ డాట్ని ప్రెస్ చేయండి, అది లాక్ అవుతుంది. ఆ తర్వాత దీనికి కవర్, మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ ఉన్నా సరే ఇక్కడ డీటెయిల్గా ఆడు ఒక డయాగ్రామ్లో మెన్షన్ చేశాడు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. ఇది రీడ్ చేసినా కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ మైక్రోఫోన్ని ఈ డైరెక్షన్లో పెట్టి ఇలా పక్కనే తిప్పండి, అయితే మీకు మైక్రోఫోన్ ప్లేస్మెంట్ అనేది అవుతుంది. దీన్ని ఈ ఫ్రంట్ 2 ఫోన్స్ ఉంటాయి, ఫోన్స్ సెటప్ మైక్. ఈ ఫోన్స్ లో కాదు, సెటప్ మైక్ లో పెట్టాలి. ఈ సెటప్ మైక్ లో పెట్టినప్పుడు మీకు కొలాబరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సరౌండ్ స్పీకర్స్ రెండింటిని ఫ్రంట్ నుంచి బ్యాక్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే రెండు పక్క పక్కన ఉన్నాయి కదా. సో కొలాబరేషన్ అనేది ప్రాపర్గా జరగదు. సో నేను శాంపిల్కి పక్క తీసుకెళ్తాను. ఓకే, ఇప్పుడు మన జనరల్గా సిట్టింగ్ పొజిషన్ ఎక్కడ వస్తుంది అంటే మనకి ఈ రెండు సరౌండ్ స్పీకర్స్ మధ్యన కానీ ఆ బ్యాక్న కానీ ఇక్కడ వస్తుంది, ఫ్రంట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ ఇది పెట్టినప్పుడు మనకి నెక్స్ట్ బటన్ ఆన్ చేయండి. చేయగానే అది మీ దగ్గర ఇది లేదు, ట్రైప్యాడ్ ఉంది అంటే దాంట్లో అయినా సెట్ చేయొచ్చు. మనకి ట్రైప్యాడ్ లేదు కాబట్టి ఇది సరిపోతుంది, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఏం చేయము. ఇది ఫస్ట్ ఇన్స్టాలేషన్ అప్పుడు ఆ రూమ్లో ఉన్నప్పుడు చేస్తాం. లేదు మీది రెంటెడ్ హౌస్, మీరు ఇల్లు మారారు, అప్పుడు డిఫరెంట్ డైమెన్షన్ రూమ్ వచ్చింది అనుకున్నప్పుడు మాత్రం దీన్ని తీస్తాం. సో దీని బాక్స్, దీనికి సంబంధించిన ఇది ఒక సైడ్గా పెట్టుకుంటే మీకు నెక్స్ట్ టైం రీయూజ్కి బాగుంటుంది. అక్కడ మెన్షన్ చేశాడు సెటప్ మైక్ ఉన్న దగ్గర మాత్రమే పెట్టాలి. దాన్ని పొజిషన్ వచ్చేసి 1, 2, 3, 4, ఒక సోఫాకి 3 పొజిషను, సోఫా బ్యాక్కి 2 పొజిషన్లు, సోఫా ముందుకి 3 పొజిషన్లు, టోటల్గా 8 పొజిషన్స్ ప్లేస్మెంట్ అనేది అడిగిద్ది. ఫస్ట్ పొజిషను ఫర్ సపోజ్ ఇదే అనుకుందాం. మీరు ఇక్కడ ఈ కొలాబరేషన్ సౌండ్ అప్పుడు ఏంటంటే క్విట్ సౌండ్, అసలు ఏమీ నాయిస్ ఉండకూడదు. ఈవెన్ ఫ్యాన్ ఉన్నా కూడా ఫ్యాన్ కూడా ఆపేయాలి. అసలు ఎటువంటి సౌండ్ ఎటువంటి నాయిస్ ఉండకూడదు. కంప్లీట్
నిశ్శబ్దంగా ఉండాలి. ఈవెన్ ఫ్యాన్ సౌండ్ కూడా ఉండకూడదు. ఎటువంటి పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదా, అంతే విధంగా ఉండాలి. మైక్రోఫోన్ కి ఆ స్పీకర్ యొక్క వోల్యూమ్ మాత్రమే వినపడాలి, ఇంకేం వినపడకూడదు. బిగిన్ ద టెస్ట్. సెంటర్, ఇక్కడ సెంటర్ హైలైట్ అవుతుంది. సరౌండ్ రైట్. సబూఫర్ మెజరింగ్, తర్వాత డాల్బీ అట్మాస్ సీలింగ్ మెజరింగ్ మనం కనెక్ట్ చేయలేదు కాబట్టి అక్కడ ఏమైంది, ఇంటూ కొట్టేసింది, అంటే అవి లేవు అని. సో ఈ విధంగా మనం ఆ కాన్ఫిగరేషన్ అనేది అన్ని స్పీకర్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ అది ప్లేస్మెంట్ ని బట్టి మనం ఇది మూవ్ చేస్తూ ఉండాలి. ఈ మైక్రోఫోన్ మూవ్ చేస్తూ ఉండాలి. మూవ్ చేసినప్పుడు మనకి అది ఆటోమేటిక్ గా కలాబరేషన్ అనేది జరిగింది. అమెజాన్ స్టిక్ అనేది మనం సిబిఎల్ లో కాదు, మనం ఎక్కడ కనెక్ట్ చేసాం, మీడియా ప్లేయర్ లో దీన్ని ఇన్సర్ట్ చేసాం. సో మీడియా ప్లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీడియా ప్లేయర్ సెలెక్ట్ చేసుకోగానే మనకి మీడియా ప్లేయర్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి అమెజాన్ ఏదైతే ఉందో అవుట్పుట్ తీసుకొని మనకి అవుట్పుట్ ఇచ్చింది. ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ లో కూడా టోను, ఆన్, బేస్ ఎప్పుడు జీరోనే పెట్టండి, ఎందుకంటే ఇది ఓవరాల్ స్పీకర్ బేస్, ఇది సబూఫర్ బేస్ కాదు. మీరు బేస్ కనపడంగా అందరూ పెట్టేస్తారు, పెట్టకూడదు అట్లా. సో ట్రెబుల్ కూడా ఒక 4 ఎనఫ్. ఇది ఎక్కడ ఉందంటే ఆప్షన్స్ లో ఉంటది. ఇది డైలాగ్ ఎన్హాన్స్మెంట్ కూడా ఒక మీడియంలో పెట్టండి. సో సెటప్, ఈ సెటప్ లో మనకి ఈ లెఫ్ట్ రైట్ నుంచి బేస్ వచ్చినప్పుడు ఆ బేస్ 5.1 పెట్టినప్పుడు మనకి ఏంటంటే ఆటోమేటిక్గా సబూఫర్ డ్రైవ్ అవుతుంది. కానీ యూట్యూబ్ లో ప్లే చేసినప్పుడు ఆడియో మాత్రమే వస్తుంది. ఆ లెఫ్ట్ రైట్ ఆడియోలో నుంచి బేస్ తీసుకొని సబూఫర్ ప్లే అవ్వాలి అంటే ఇది మెయిన్ సెట్టింగ్. చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అవుతారు. సో సబూఫర్ లెవెల్ అడ్జస్ట్, సబూఫర్ జీరోనే పెట్టండి. సరౌండ్ పారామీటర్స్, ఇది లెఫ్ట్ రైట్ కాదు, ఈచ్ ఛానల్. ఇక్కడ స్పీకర్స్ లోకి వెళ్ళి ఆడియో సెటప్, మనం మైక్ పెడితే వచ్చింది ఆడియో సెటప్. సో మాన్యువల్ సెటప్. వన్స్ మనం కొలాబరేషన్ అయిన తర్వాత అవి ఎలా వచ్చినాయి సెట్టింగ్స్ అనేది వెళ్ళి చూసుకోవాలి. అప్పుడు స్పీకర్ లేఅవుట్ మనం 7.1 ఛానల్ పెట్టాము. ఇక్కడ చూసుకోండి, ఫ్రంట్ ఎస్, సెంటర్ ఎస్, సరౌండ్ ఎస్, సరౌండ్ బ్యాక్ నో మనం పెట్టలేదు. అట్మాస్ హైట్ స్పీకర్ పెట్టుకున్నాం, టాప్ మిడిల్, సబ్ ఎస్. ఓకే. సపోర్ట్ ఫార్మాట్ డాల్బీ అట్మాస్ డిటిఎస్ ఎక్స్. ఇప్పుడు ఈ సెట్టింగ్ లో మీకు ఇవి డ్రైవ్ అవుతాయి. అప్పుడు యాంప్ అసైన్మెంట్ అయిపోయింది. తర్వాత డిస్టెన్స్, ప్రజెంట్ ఏంటంటే అన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ లో ఉంది, ఎందుకంటే మనం కంప్లీట్ ప్రొసీజర్ చేయాల. మీరు చేసినప్పుడు ఏమైందంటే కంప్లీట్ కొలాబరేషన్ చేసినప్పుడు ఇవి ఆ స్పీకర్ పొజిషన్ బట్టి డిఫరెంట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. అది మీకు అక్కడ మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీకు సెట్ డిఫాల్ట్ నార్మల్ అనేది సెట్ చేసుకోవచ్చు. తర్వాత లెవెల్స్, ఈ లెవెల్స్ లో కూడా టెస్ట్ టోన్ కంట్రోల్, ఇక్కడ వోల్యూమ్ వస్తుందా లేదా అని చూసుకోండి. ఇది ఇండివిజువల్, కన్నీ జీరోలోనే ఉంచండి. మీరు ఎక్కువ తక్కువలు పెట్టద్దు. ఎప్పుడు పెడదాము అంటే ఆ పర్టికులర్ అంతా రెడీ అయిన తర్వాత మనకి ఆ పర్టికులర్ సౌండ్ అనేది
తక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ సెట్టింగ్ దగ్గరికి వచ్చి దాన్ని ఇంక్రీజ్ చేద్దాం. ఒక డెసిబెల్, ఒక 4-5 డెసిబెల్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి మనం అంతా డిఫాల్ట్ లోని పెట్టి చూద్దాం. క్రాస్ ఓవర్స్, ఈ క్రాస్ ఓవర్ అనేది ఇంపార్టెంట్. ఫ్రంట్ వచ్చేసి ఫుల్ రేంజ్, ఫ్రంట్ కనుక ఫుల్ రేంజ్ పెడితే ఇందులో నుంచి కూడా బేస్ అనేది ఫీల్ వస్తుంది. సో మనకి ఎప్పుడైతే బేస్ ఫ్రీక్వెన్సీని ఎక్కువగా మన మెయిన్ స్పీకర్స్ నుంచి లెఫ్ట్ రైట్ లో నుంచి డ్రైవ్ చేస్తామో అప్పుడు యాంప్ మీద లోడ్ పడుతుంది. అందుకని డిజైన్ లో ఏం చేశారంటే సబ్ ఊఫర్ సెక్షన్ సపరేట్ ఇచ్చారు. ఒకవేళ కూడా అంతా దానికి తీసుకుంటుంది, దాని డిజైన్ కూడా ఆ హెవీ లోడ్ తట్టుకునేటట్టుగా ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. సో ఇది ఫుల్ రేంజా లేదంటే ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుందామా? 40 Hz ఎవరికి జనరల్ గా దేనికి ఉంటుంది? సబ్ ఊఫర్కి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, ఫ్రంట్ కూడా ఉంది క్యాపబుల్. సో ఇది ఇచ్చినప్పుడు ఏమైంది, లోడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో జనరల్ గా THX సర్టిఫైడ్ వాళ్ళ సెట్టింగ్ ప్రకారం ఏంటంటే ఆల్ ఛానల్ 80 Hz పెట్టాలి అనేది వాళ్ళ రూల్. సో మనం కూడా అదే బిలీవ్ చేసి 80లో పెట్టుకుందాం. అప్పుడు సెంటర్, సరౌండ్ మిడిల్, ఓకే, ఆల్ 80. దాని తర్వాత స్పీకర్ ప్రీసెట్. ఈ ప్రీసెట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే కలాబరేషన్ చేసి సెట్టింగ్ చేసుకున్నామో ఇవన్నీ కలిపి ఈ స్పీకర్ ప్రీసెట్ 1లో ఉంటాయి. ఇంకొక స్పీకర్ ప్రీసెట్ 2 పెట్టుకున్నప్పుడు మీకు ఇంకొక డిఫరెంట్ సెట్టింగ్స్, అంటే కొన్ని ఈ గ్రాఫిక్ ఈక్వలైజర్ లో మనం ట్రెబుల్ ఎక్కువ తక్కువ పెట్టుకుంటాం కదా, ఆ టైప్ ఆఫ్ పెట్టుకున్నప్పుడు ప్రీసెట్ 2లో పెట్టుకోవచ్చు. అప్పుడు మనం మ్యాథమెటిక్ ఇక్కడికి వచ్చేసి అడ్జస్ట్ చేయకుండా ఈ ప్రీసెట్ చేంజ్ చేయగల ఆటోమేటిక్ గా మనకి ఆల్ సెట్టింగ్స్ అనేది అప్లై అయిపోతాయి. అడ్వాన్స్డ్, ఈ అడ్వాన్స్డ్ లో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్, ఇది సబ్ ఆఫర్ అవుట్. ఇక్కడ LFE అని ఉందా, లో ఫ్రీక్వెన్సీ. ఈ లో ఫ్రీక్వెన్సీ అన్నది LFE ప్లస్ మెయిన్. అంటే డయాగ్రామ్ ఏం చూపిస్తుంది, LFE సబ్ ఊఫర్ కి డైరెక్ట్ సిగ్నల్ కాకుండా ఫుల్ రేంజ్ సిగ్నల్ నుంచి తర్వాత నన్ ఫుల్ రేంజ్ సిగ్నల్ అంటే టవర్, ఈ స్పీకర్ అన్ని స్పీకర్లో నుంచి ఇక్కడ రాశారు కదా మెయిన్ స్పీకర్స్ అని, ఈ మెయిన్ స్పీకర్ లో నుంచి అన్ని కూడా మిక్స్ అయ్యి బేస్ ఫీల్ అనేది సబ్ ఊఫర్కి వస్తుంది. సో అందువల్ల మనకి ఏంటంటే ఇవన్నీ కూడా స్మాల్ స్పీకర్స్ ఉన్నా కూడా ఈ బేస్ అనేది సబ్ ఊఫర్కి షిఫ్ట్ అవుతుంది. దీనికి అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. అదే మీరు ఇది పెట్టలేదు, ఇది ఓన్లీ అంటే మీరు స్టీరియో సౌండ్ పెట్టినప్పుడు ఏమిటంటే మనకి బేస్ ఇది సబ్ ఊఫర్ వచ్చి రెస్పాన్స్ అవ్వదు, ఓన్లీ మెయిన్ స్పీకర్స్ రెస్పాన్స్ అవుతాయి. సో మనకి ఆ వెయిట్ అనేది మిస్ అయిపోతుంది. అందుకని ఏంటంటే LFE ప్లస్ మెయిన్ పెట్టినప్పుడు ఏమైంది, ఇక్కడ రాశాడు సిగ్నల్ నీట్ గా, టవర్ స్పీకర్ రాశాడు, సరౌండ్ స్పీకర్, బుక్ షెల్ఫ్ అన్ని రాశాడు. ఇవన్నీ మిక్స్ అయ్యి వీటిలో నుంచి బేస్ తీసుకొని క్రాస్ చేసేసి ఇది పంపిస్తుంది. అందుకే నేను హోమ్ థియేటర్ సెగ్మెంట్ లో మీకు ఏమైందంటే డీటెయిల్ దాంట్లో చేయరు, ఎందుకంటే ఆల్రెడీ డిజిటల్ గా క్రాస్ ఓవర్ షిఫ్ట్ అయిపోయింది. ఆ బేస్ సిగ్నల్స్ అన్ని బేస్కి వెళ్ళిపోయినాయి. తర్వాత మనం సెట్ చేసుకున్న ఆ డిజైన్ ప్రకారం ఆ ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. ఇది ఆల్రెడీ 50-80% మీకు ఇక్కడ ఈ క్రాస్ ఓవర్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి స్పీకర్ లో ఎందుకు క్రాస్ ఓవర్స్ ఎందుకు అంటే అక్కడ మెయిన్ పని ఏంటంటే అక్కడ మెయిన్ పని మన టోటర్ ఉంది, ఈ టోటర్ ఉంది, దీనికి వచ్చేసి మనం ఫుల్ రేంజ్ సిగ్నల్ ఇవ్వలేము, ఇది కాలిపోయింది ఇది. సో అంత క్యాపబుల్ కాదు. సో దీనికి ఏం చేస్తారంటే మళ్ళీ దీనికి ఒక కెపాసిటర్ వేసి దాని త్రోనే దీనికి పంపిస్తారు. దానికోసం మాత్రమే ప్యాసివ్ క్రాస్ ఓవర్స్ దీంట్లో ఉండాలి. లేదు మీరు డైరెక్ట్ స్పీకర్ దగ్గరే మనం కెపాసిటర్లు పెట్టేసి దానికి సపరేట్ చేసినా పెట్టినా ఏం కాదు. LFE మెయిన్, LFE ఇది చూసుకొని ఓకే చేసుకొని బ్యాక్ వస్తే లో పాస్ ఫిల్టర్, ఇది లో పాస్ ఫిల్టర్ వచ్చేసి మనము 70లో పెట్టుకుందాం. మిడ్, ట్రెబుల్, బేస్
బంకులుంటాయి బంకులుంటాయి బంగారాలుంటాయి బాధలుంటాయి బాకీలుంటాయి భారాలుంటుంటాయి మనిషన్న కోటికి మామూలే పూట తప్పని పేసిలే అడపా గడప హిడిసే గడప హిట్టి పిప్పి పిల్లే పోతావు తెగా వారానికి వెయ్యి నా కోసం రాయి మన కోసాడైనా నీకెత్తాయి మీరెవరు ఈ కోర్టులో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నా పేరు సూర్య, అనంతపూర్ బెంచ్. నా క్లయింట్ పెరియపాలెం. ఆనర్షిప్ మై లార్డ్. నేనే వాళ్ళ లాయర్ని. సైన్డ్ పిటిషన్ నా దగ్గర ఉంది. సడన్ గా ఇంకో లాయర్ని తీసుకొస్తారా మేడం? ఇంతవరకు ఒక్క హియరింగ్ కూడా అపీర్ అవ్వలేదు. నేను ఇచ్చిన ఒక్క ఎవిడెన్స్ కూడా కోర్టులో సబ్మిట్ చేయలేదు. నా కేసు ఫైల్ ఇవ్వండి, నేను ఇంతనే ప్రొసీడ్ అవుతాను. ఇదేమైనా సాధారణమైన కేసా? చూసారు కదండి, ఈ వీడియోలో మనము ఒక న్యూ ఏవీ రిసీవర్ ని ఎలా సెల్ఫ్ గా కెలిబ్రేషన్ చేయాలి, సో దాన్ని ఎలా సెట్టింగ్ చేయాలి, సో దానికి స్పీకర్స్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నేను. సో సో ఈ వీడియోలో ఇంకెక్కువ ప్లే చేయకూడదు, ఎందుకంటే యూట్యూబ్ కంటెంట్ వీడియో ఇష్యూ వస్తుంది. సో నా క్వాలిటీ అయితే డీటెయిల్ గా ఉంది, నీట్ గా ఉంది, క్వాలిటీ అయితే బాగుంది. మన డిజైన్, మన టవర్ స్పీకర్స్ ఇవి మనది. ఈ ప్యాక్ ఇలా మీరు కూడా అంటే పెద్ద పెద్ద డెడికేట్ హోమ్ థియేటర్స్ కి అయితే టెక్నీషియన్స్ కంపల్సరీ, బట్ ఇలా స్మాల్ 5.1 లేదా 7.1 ఇట్లా స్మాల్ సెటప్ మీకు టైం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు సెల్ఫ్ గా చేసుకోవచ్చు. దానికి ఈ వీడియో చేస్తే చాలా ఉపయోగపడి చాలా యూజ్ అవుతుంది. సో అంతేనండి. ఇంకా ఫర్దర్ నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కానీ ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం మంచి మంచి స్పీకర్ ఇన్నోవేషన్స్ చేస్తూ ఉంటాము. సబ్ ఓఫర్ లేదు, సబ్ ఓఫర్ లేకుండా ఓన్లీ 5 ఛానల్తోనే మనము, నాకు అయితే క్వాలిటీ బాగుంది. సో మీరు ఇంకా లైవ్లో అయితే ఇంకా బాగుంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.